ఈ రోజు మనలోని కళాకారుని నిద్ర లేపాల్సిందే. అందరికి ఎడిషనల్స్ వచ్చాయా? సార్ మీరు ఎడిషనల్స్ రెడీ చేసుకోండి. ఈ కవి 14వ శతాబ్దానికి చెందినవాడు. ఈయన పెద్ద బొక్కగాడు. చిచిచి, ఈయన చాలా గొప్పవాడు. ఈయన శతద్రువంశ యోధుడు, ధీరుడు, సూర్యుడు. ఈయన తల్లిదండ్రులు బల్లాల దేవుడు, దేవసేన. ఒరే దరిద్రుడా, మా తల్లిదండ్రులు లచ్చమ్మ, సుబ్బారెడ్డి. ఈయన నిరుపేద కుటుంబంలోని ఆగ్రాలోని తాజ్ మహల్ లో జన్మించాడు. ఈయన పొట్టకూటి కోసం క్యాటరింగ్లు, హోటల్లో కప్పులు కడగడాలు, అంతేకాకుండా ఈయన ఇళ్లలో పనికి కూడా పోయేవాడు. ఒరే నీచుడా, అన్ని పనులు చేయడానికి నేను కవిని అనుకున్నావా, కాల్బాయిని అనుకున్నావా? ఈయన మొంగుళ్ళు దూకుల్లో నేషనల్ అవార్డు అందుకున్నాడు. ఒరే దౌర్భాగ్యుడా, నేను అందుకుంది జాతీయ కవితా పురస్కారం రా. ఈ కవి పరిచయం మరీ చిన్నగుందే, దీనికి 5 మార్క్సే వస్తాయి. ఇంకొంచెం పెద్దగా రాద్దాం, 10 మార్క్స్ వస్తాయి. ఈయన తరచూ మలేషియా, థాయిలాండ్ వెళ్ళొస్తూ ఉండేవాడు. ఈయనకి థాయ్ మసా, తుక్కు మసా అంటే చాలా ఇష్టం. ఒరే ఆపరా. ఈయన థాయిలాండ్ ట్రాన్స్జెండర్ల కోసం చాలా పాటుపడ్డాడు. తప్పు నిరాహార దీక్ష చేశాడు. ఈయనకొచ్చిన బిరుదులు ముక్క చెక్క. ఈయన రచనలు టైం 12 1 గంటకొస్తా, ఓ స్త్రీ రేపురా, అరే భయ్యా 10 రూపాయదే, హీస్ వాట్ నాట్, హీస్ ప్లంబర్, డాక్టర్, ఇంజనీర్. టైం అయిపోయింది, అందరు పేపర్ సబ్మిట్ చేయండి. అమ్మయ్యా టైం అయిపోయింది, లేకపోతే ఈడు ఇంకెన్ని బండబూతులు రాసేవాడు. ఇంత గొప్ప వ్యక్తి గురించి అప్పుడే అయిపోవడం నాకు ఇష్టం లేదు. సార్ నా ఇంకా 5 నిమిషాలు టైం కావాలి.